సముచ్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ప్రసన్నా మమ సర్వదా. సరసి జనయనే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనుజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. మహావిద్యలు అమ్మవారి యొక్క స్వరూపము. ఎందుకంటే ఒక్కొక్క విద్య నిన్ను తరింపజేస్తాం. తరింపజేసేటప్పుడు ఐహికంగా నీకు కావలసిన ఇస్తూ క్రమంగా పారమార్థికమైన జ్ఞాన వైరాగ్యాన్ని నుంచి మోక్షాన్ని ఇస్తుంది కనుక మహావిద్యలు కూడా నీ స్వరూపమే. యజ్ఞ విద్య మహావిద్య. తర్వాత గుహ్య విద్య అని పెట్టారు. గుహ్య విద్య అంటే రహస్య విద్య. గుహ్యం అంటే రహస్యం. భగవద్గీతలో 15వ అధ్యాయం చివర స్వామి ఇదం గుహ్యతరం శాస్త్రం అంటాడు. ఇది గుహ్యతరమైన శాస్త్రం అన్నాడు. గుహ్యం లేదా ఇదం గుహ్యతమం శాస్త్రం. తమం అంటే సూపర్లేటివ్ డిగ్రీ. అత్యంత రహస్యమయ్యా అన్నాడు ఇక్కడ. అంటే శాస్త్రాలు 2 రకాలు ఉంటాయి కదా, ప్రకట శాస్త్రం, గుహ్య శాస్త్రం. ప్రకట శాస్త్రం అంటే మెటీరియల్ సైన్సెస్, ఫిజికల్ భౌతికంగా ఉండే శాస్త్రములన్నిటికీ కలిపి ప్రకట శాస్త్రం అని పేర్లు. మీరు ఫిజిక్స్ చెప్పండి, లేదా కెమిస్ట్రీ చెప్పండి, సంగీతం, సాహిత్యం, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కలిపి ఒకటే పేరు ప్రకట శాస్త్రములు. అంటే బయటకి ప్రతివాడికి ఇంద్రియాలకు అర్థమవుతుంటాయి. ఇంద్రియాలతో తెలుసుకోలేని దాని గురించి చెప్పే శాస్త్రం పేరు గుహ్య శాస్త్రం అని పేరు. అంటే నువ్వు ఫిజికల్ గా మెటీరియల్ గా ఇంద్రియాలతో తెలుసుకోలేదు. ఒక నిప్పు వేడిగా ఉంటుంది, దానికి గుహ్య విద్య అక్కర్లే, అందరికీ తెలుస్తున్నది. కొంచెం ఆలోచిస్తే మరి కొంత అర్థమయ్యే శాస్త్రములు ఉంటాయి. ఇవన్నీ విజ్ఞాన శాస్త్రములు. ఇవన్నీ కూడా ఏం చెప్పబడతాయి? ప్రకట శాస్త్రములు. గుహ్య శాస్త్రాలు అని 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ధర్మశాస్త్రం, రెండవది మంత్రశాస్త్రం, మూడవది తత్వశాస్త్రం. ఈ మూడింటిని గుహ్య శాస్త్రములు అంటారు కదా. ఎందుకంటే అవి ఇంద్రియాలతో ప్రూవ్ చేయరు. పలానా మంత్రం చేస్తే నాకు సిద్ధి వచ్చిందండి, అది అనుభవంతో చెప్పాలి తప్ప మంత్రం వల్ల ఎలా వస్తుందో ప్రూవ్ చేయని ల్యాబొరేటరీలో చెప్పలేదు. అది చెప్పలేం కనుక అది సైన్స్ కాదు అనకూడదు. ఇది చెప్పాలి. అదే మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రకట శాస్త్రానికి అందిందే సైన్స్ అనుకుంటున్నాం. కానీ అది మెంట్ ఫర్ ఫిజిక్స్, అది మెంట్ ఫర్ మెటీరియల్ వరల్డ్. అటువంటి దాంతో నువ్వు ఎలా సూక్ష్మ విజ్ఞానం తెలుసుకోలేవు. కానీ సూక్ష్మ విజ్ఞానం తెలుసుకోవడానికి 3 రకాల శాస్త్రాలు. ఒకటి ధర్మశాస్త్రం, నేను ఈ ధర్మం పాటిస్తే బాగుంటాను, అది పాటించిన వాడికి అనుభవానికి వస్తుంది తప్ప అది నువ్వు మెటీరియల్గా ప్రూవ్ చేయదు. కనుక దాని గుహ్య విద్య అన్నారు. ధర్మశాస్త్రం కంటే సూక్ష్మమైనది మంత్రశాస్త్రం. మంత్రశాస్త్రం కంటే సూక్ష్మమైనది వేదాంత శాస్త్రం. సూక్ష్మం అంటే ఇంద్రియాలతో పట్టుకోవడం కష్టం అని తెలుసుకోవాలి. దాన్ని సూక్ష్మం అంటారు. అదే సూక్ష్మ జ్ఞానం చెప్పేటప్పటికల్లా కళ్ళు ఎందుకు మూసుకుంటామంటే ఇంద్రియాలతో గ్రహించలేం కనుక, బుద్ధికి పదులు లేదు కనుక నిద్ర వస్తుంది, మరొకటి కాదు. కానీ ఆ సూక్ష్మ జ్ఞానం పట్టుకుంటేనే తరిస్తాం, ఇంకో దేనివల్ల తరించడం. ఎందుకంటే ప్రకట శాస్త్రం స్థూల శాస్త్రం. స్థూలం అంటే గ్రాస్ లెవెల్. ఈ స్థూల శాస్త్రం వల్ల నువ్వు స్థూలమైన ప్రయోజనాలు పొందుతున్నావు. అన్నం వండుకుంటే కడుపు నిండుతుంది, ఇలాంటివన్నీ కూడా భౌతిక శాస్త్రములు. దానిలో రకరకాలు తెలుసుకోవచ్చు మీరు. వీటి ప్రయోజనం ఉంది అంతవరకు, ఈ బ్రతుకున్నంత వరకు. కానీ ఈ బ్రతుకులో దీని చుట్టూ ఇంకా సూక్ష్మమైన రహస్యాలు ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి ఇక్కడే నువ్వు అద్భుత ఫలితాలు పొందడానికి పనికొచ్చేవి ధర్మశాస్త్రం. దీనికి కొంచెం ఆలోచించాలి. దానికంటే ఆలోచించవలసింది మంత్రశాస్త్రం. దానికంటే సూక్ష్మమైనది మోక్ష శాస్త్రం లేదా తత్వశాస్త్రం. నువ్వు ఎంత సూక్ష్మంలోకి వెళ్తే అంత గొప్పగా ధరిస్తావు. అదే పెద్దవాడు సూక్ష్మంలో మోక్షం అన్నాడు, తెలుసు కదా. సూక్ష్మంలో మోక్షం అంటే మనం ఏమనుకుంటున్నామంటే 40 రోజుల్లో సంస్కృతం, 30 రోజుల్లో హిందీలాగా తొందరగా తెలుసుకోవచ్చు, సులభంగా తెలుసుకోవచ్చు. సూక్ష్మం అన్నారు కానీ సులభం లేదు. సూక్ష్మం వేరు, సులభం వేరు. సూక్ష్మం చాలా కష్టం, స్థూలం చాలా సులభం. ఎందుకంటే కంటితో కనబడే ప్రపంచం సత్యమనడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. కంటితో చూసే దాంట్లో కంటికి కనబడనేది ఒకటి ఉన్నది. మళ్ళీ మాట రిపీట్ చేస్తున్నాం. కంటితో చూసే దానిలో కంటికి కనబడనేది ఒకటి ఉన్నది. ఆ కనబడని జ్ఞానం గురించి చెప్తే దేంతో పట్టుకోగలవు నువ్వు? అక్కడ కావాల్సిన శ్రద్ధ,
రెండవది సాధన. ఈ రెండింటితో సూక్ష్మాన్ని పట్టుకోగలరు. సూక్ష్మాన్ని ఎంత పట్టుకోగలిగితే నువ్వు అంత ముక్తిని పొందగలవు కనుక సూక్ష్మంలో మోక్షం అని పెద్దవాళ్ళు అనడంలో ఆంతర్యం లేదండి ఇక్కడ. ఇకపై సూక్ష్మంలో మోక్షం మాట ఎక్కడ పెడితే అక్కడ వాడకండి. వాడాలన్నా ముందు భాష బతికితే కదా వాడతారు. ఇప్పుడు కొత్త తరం వాళ్ళు అసలు వాడకు తెలియదు. సూక్ష్మంలో మోక్షం అనే మాటలు ఎంత గొప్ప జ్ఞానం చెప్పారండి. కానీ స్థూల దృష్టి విడిచిపెట్టి సూక్ష్మ దృష్టి ఎవరికి అభివృద్ధి జరుగుతుందో వాడు మోక్షం వైపు ప్రయాణం ప్రారంభమైంది. కానీ సూక్ష్మ దృష్టి ఉన్నవాడే ధర్మం ఆచరిస్తాడు, సూక్ష్మ దృష్టి ఉన్నవాడే ఉపాసన చేస్తాడు. ఈ రెండింటి వల్ల సూక్ష్మ దృష్టి ఇంకా పెరిగి అత్యంత సూక్ష్మమైన బ్రహ్మజ్ఞానం పొందుతాడు. బ్రహ్మజ్ఞానానికి గుహ్యతమం అంటారు. అంటే గుహ్య శాస్త్రములు మూడైపోయాయి కదా. మూడింట్లో మొదటి ధర్మశాస్త్రం గుహ్యశాస్త్రం, మంత్రశాస్త్రం గుహ్యతర శాస్త్రం, జ్ఞానశాస్త్రం గుహ్యతమ శాస్త్రం. ఇప్పుడు కృష్ణుడు ఇదం గుహ్యతమం శాస్త్రం ఎందుకన్నాడు తెలిసింది కదా. గుహ్యతమం ఎందుకంటే భగవద్గీత చెప్తున్నామో లక్ష్మీదేవి గురించి చెప్తున్నామో తెలియట్లేదు, రోజు అదే వస్తారు. ఇదం గుహ్యతమం శాస్త్రం, ఇది అత్యంత రహస్యమైన అన్నాడు ఇక్కడ. ఏది వేదాంతం కనుక మొత్తం గుహ్య విద్య అంటే తెలిసింది కదా. కానీ యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్యాచ శోభనే ఆత్మ విద్యాచ. గుహ్య విద్యల్లో అత్యంత సూక్ష్మ ఆత్మ విద్య, అది వచ్చే వరకు మోక్షం లేదు. మరి ఉపాసన ధర్మం దేనికి సహకరిస్తాయంటే ధర్మం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది, ఉపాసన వల్ల ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. ఈ రెండింటి వల్ల సూక్ష్మమైన ఆత్మ విద్య వచ్చి మోక్షం వస్తుంది. అందుకే ఆత్మ విద్యాచ. ఆ మోక్ష విద్య కూడా నువ్వే తల్లి అన్నారు. అంటే సిద్ధలక్ష్మి అంతో మోక్షలక్ష్మి అంతే కదా ఆ తల్లి. అందుకే యజ్ఞ విద్య, మహావిద్య, ముఖ్య విద్యాచ శోభనే ఆత్మ విద్యాచ దేవిత్వం విముక్తి ఫలదాయిని. మోక్షం అనే ఫలాన్ని ఇచ్చేదాన్ని నువ్వు శోభనే అని సంబోధించారు. అంటే శోభన స్వరూపురాల. శోభనము అంటే దేనిలో ఒక ఆనందం ఉందో, ఒక అందం ఉందో, ఒక కళ ఉందో, ఒక తృప్తి ఉందో దానికి శోభ అంటారు. అలాంటి శోభని స్వరూపమ్మా. అది లక్ష్మి అంటే శోభారూపిణి. సృష్టిలో ఎక్కడ ఒక శోభ కనబడినా అది లక్ష్మీదేవి యొక్క స్పార్క్, అది ఆ వెలుగు. కనుక శోభ చూడగానే అది లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని భావన చేయాలి. ఇలా సృష్టిలో శోభ లక్ష్మి అని దర్శిస్తే ప్రపంచంలో కనబడే ప్రతి శోభలో లక్ష్మిని దర్శించగలవు. అప్పుడు లక్ష్మి ఎక్కడో లేదు, శోభారూపంలో ప్రపంచమంతా ఉన్నది అనేటువంటి భావం మనకు కలుగుతుంది. అటువంటి తల్లి నువ్వే రాజవిద్యగా ఉన్నావు. రాజవిద్య గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇన్ని విద్యలు మనకు ఉన్నాయి భారతీయులు కానీ తెలిసినా చాలండి సంతోషం కదా. అసలు ఆ విద్యలు మనకు ఉన్నాయని తెలియక కేవలం భారతీయ విజ్ఞానం వల్లనే కేవలం ఆధ్యాత్మిక విజ్ఞానం, మత విజ్ఞానం అనుకుంటున్నాం. కానీ భారతీయ విద్యలు ఎన్నున్నాయో అన్ని విద్యలు అమ్మవారి. ఇప్పుడు పైన చెప్పినవన్నీ గుహ్య విద్యలు. ప్రకట విద్యలైనటువంటి రాజనీతి శాస్త్రం మొదలైన కూడా అమ్మవారి రూపమే. ఎందుకంటే ప్రజల్ని పాలించే ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి వల్ల ప్రజలు క్షేమంగా ఉంటారు. ఆ పాలించే పద్ధతి పేరు రాజనీతి. భారతదేశంలో యుగాల నుంచి రాజనీతి శాస్త్రం ఉంది. అంటే ప్రజలు వారిని పాలించే పద్ధతి, దానివల్ల ప్రజలకు సౌఖ్యం కలిగే ఒక పద్ధతి ఉన్నది. అంటే యుగాల నాడే అంత నాగరికత కలిగిన భారతదేశానికి నమస్కారం చేసుకోవాలి. ఆ విద్యలు ఎన్ని రకాలు చెప్తున్నారు. అవన్నీ నీ స్వరూపమే తల్లి అన్నారు. అన్వీక్షకి త్రయీ వార్త దండ నీతి స్వమేవచ. రాజనీతి శాస్త్రం 4 భాగాలు ఉంటుంది. రాజనీతి శాస్త్రం అని గ్రంథాలు ఉన్నాయండి మనకి. ఆ గ్రంథాలు ఏమయ్యాయో తెలియదు కానీ భారతంలో రాజనీతి శాస్త్రం కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఇది కాకుండా వాటి ఆధారంగానే కౌటిల్యుడు అర్థశాస్త్రం రచించాడు, అది రాజనీతి. ఆయనకే మరొక పేరు చాణక్యుడు. ఆయన చాణక్య నీతి సూత్రాల పేర్లతో రచించాడు. కానీ బాధాకరమైన అంశం ఏంటంటే మన స్వతంత్రం వచ్చినప్పటికి కూడా రాజనీతి శాస్త్రాన్ని రచించిన చాణక్యుడి గురించి తెలుసుకునే అవకాశం లేదు. అర్థశాస్త్రం రచించిన మహానుభావుడి గురించి మాట మాత్రంగా కూడా మనకు తెలియదు. ఏమో సంస్కృత పండితులు మాట్లాడుతుంటారు తప్ప అర్థశాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని ఈ స్వాతంత్రాలు ఏర్పడక ముందే ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు మన దేశంలో ఉన్నారు. కానీ వాళ్ళెవరికి గ్రేట్ అని మిషనరీలకు స్థానం కూడా కల్పించలేదు. మనం ఒక చాణక్యుడి గురించి ఎంతమందికి తెలుసండి? ఆ చాణక్యుడు రాజనీతి గురించి ఎంతమందికి తెలుసు? వాడి గురించి విస్తారంగా తెలుసుకుంటున్నామా? కానీ చాణక్యుడు ఆ శాస్త్రం రచించిన హిస్టరీ ఒప్పుకుంటుంది కనుక ఆ చాణక్యుడు కూడా ఆధారమైనటువంటి వేదాదుల నుంచి వచ్చింది. రాజనీతి శాస్త్రం ఎలా వచ్చిందో భారతంలో వర్ణిస్తారు ధర్మరాజు. కానీ విశేషంగా ఆ రాజనీతి శాస్త్రం అన్వీక్షకి త్రయీ వార్త దండనీతి 4 రూపాయలు ఉంటుంది. అన్వీక్షకి అంటే అబ్జర్వేషన్. నువ్వు పాలించే దేశాన్ని, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించాలి. అందులో నువ్వు పాలించే దేశానికి ఏవి అనుకూలము, ఏవి ప్రతికూలము, అంటే మిత్ర దేశాలు ఏమిటి, శత్రు దేశాలు ఏమిటి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, గూఢచార వ్యవస్థ, ఇవన్నీ కూడా అన్వీక్షకులు ఉంటాయండి.
అంటే నేను శాస్త్రం అంతా చెప్పట్లేదు, కానీ ఈ సబ్జెక్ట్స్ నేటికి ఉన్నాయి, సంస్కృతంలో రచింపబడ్డాయి, వాటిని అధ్యయనం చేసే తరాలు లేవు. అదే బాధాకరమైన అంశం. ఈ ఉపన్యాసం ద్వారా నా జాతి యుగాల నుంచి జ్ఞానంతో ఉన్న జాతి భారత జాతి అని ఒక గర్వం కలిగిన చాలు. అన్వీక్షకి అంతా కూడాను గూఢచారి వ్యవస్థ, అలాగే శత్రుదేశ మిత్రదేశ వ్యవస్థ, తన దేశంలో ప్రజల యొక్క స్పందన ఏమిటి, వాళ్ళకి అవసరాలు ఏమిటి, ఇవన్నీ అబ్జర్వేషన్తో రాజు తెలుసుకోగలగాలి. దానికి తగిన వ్యవస్థ నేర్పే శాస్త్రం పేరు అన్వీక్షకి. అదేవిధంగా రాజపాలనలో ఉండవలసిన ధర్మ అర్థ కామములు అవి ఎలా లోకానికి అందించాలి. ఎందుకంటే ప్రజలకు అర్థం ఇవ్వడం కోసం, వాళ్ళకి కావలసిన కోరికలు తీర్చడం కోసం ఆలోచించడమే కాదు, ప్రజలకి ధర్మాన్ని అందించడంలో కూడా జాగ్రత్త పడాలి. ఈ మూడు చెప్పే శాస్త్రం పేరు త్రయి. అన్వీక్షకి, త్రయి. వార్త. వార్త అంటే తన కింద పాలిస్తున్న ప్రజలందరికీ జీవికలు ఏర్పాటు చేయటం. వృత్తి అంటే జీవిక, ఆ వృత్తులు ఏర్పాటు చేయాలి. అలాగే లోకం యొక్క నడవడికని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. దీని పేరు వార్త. వార్త అంటే నడవడిక. అదేవిధంగా వృత్తులు. వృత్తి అనగా జీవనోపాయ రూపిణి. ఆ జీవనోపాయం అంటే ఎప్పటికీ కూడా ఒక రాజ్య పాలనలో ప్రజలు వృత్తులు లేకుండా ఉండరాదు, ఉపాధి కల్పన జరిగి తీరాలి అని యుగాల నాడే చెప్పినటువంటి రాజనీతి శాస్త్రం చూడండి. దానికి సంబంధించిన విజ్ఞానం అంతా చెప్పేది వార్త. ఇక దండనీతి. దండనీతి అంటే తన పాలనలో ఉన్నటువంటి వాళ్ళు నీతిని తప్పితే, న్యాయాన్ని తప్పితే అలాంటి అవినీతి పనులు, నేరస్తుల్ని ఏ విధంగా శిక్షించాలి అని చెప్పే శాస్త్రం పేరు దండనీతి. ఇంకేమైనా మిగులుందా? ఈ నాలుగింటి గురించి ఒక్కసారి ఆలోచిస్తే రాజనీతి శాస్త్రాన్ని 4 భాగాలుగా చేసి అద్భుతంగా చెప్పినటువంటి మన ఋషులు అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి, ఈ 4 రకాల శాస్త్రాలుగా ఉన్న రాజనీతి విద్య కూడా నిస్వరూపమే తల్లి అన్నారు. ఇదంతా గొప్ప భావం. అంటే ఈ 4 చక్కగా వెళ్ళాలి అన్న, 4 వల్ల ప్రజలకు ఫలితం లభించాలన్నా మహాలక్ష్మితో అనుగ్రహం ఉండాలి. ఏ విద్య బుద్ధికి స్ఫురించాలన్నా అమ్మ దయలేనిది రాదండి. అంటే నేను చేశాను అంటే నేను చేశాను అని ఎలా చెప్పగలవయ్యా? ముందు ఏం చెయ్యాలో జ్ఞానం రావాలా? వచ్చిన జ్ఞానాన్ని అమలుపరచడానికి శరీరానికి శక్తి ఉండాలా? ఈ 2 ఉంటే సరిపోతుందా? అనుకూలతలు ఎన్ని రావాలండి? ముందు చెప్పిన మాట కొందరికి చల్లనే చల్లదు, కొందరికి చిన్న మాటలన్నా చెల్లిపోతుంది. కనుక తెలివి రావడం ఒకటి, అది ఆచరణ రూపంలో పెట్టడం ఒకటి, పెట్టింది ఫలించడం ఒకటి, 10 మంది తెలుసుకుని మన్నించడం ఒకటి. ఇన్ని కలగాలంటే ఎన్ని అనుకూలతలు కావాలి? అనుకూల శతావర్త అని చెప్పినట్టుగా అన్ని అనుకూలతలే లక్ష్మీదేవి. కనుక ఈ విద్యల రూపంలో ఉన్న తల్లి. కనుక అమ్మవారిని విద్యారూపిణిగా చూడాలి. మహాలక్ష్మి విద్యారూపిణి. ఇది ఇందులో ఉన్న ప్రధాన అంశం. కనుక రాజనీతి శాస్త్రంగా ఉన్నదాని నువ్వు. ఎందుకంటే లక్ష్మీ కృప ఎప్పుడు లభిస్తుందంటే పాలన సరిగ్గుంటేనే లభిస్తుంది. పాలన లేనప్పుడు ఏం లభిస్తుందండి? ఎందుకంటే ఒకటి దగ్గర ఐశ్వర్య అవినీతితో కూరుకుపోతుంది, మరొకటి దగ్గర ఐశ్వర్యం ఉండదు. కానీ పాలన సరిగ్గా ఉన్నట్లయితే అందరికీ సరిగ్గా ఐశ్వర్యం పంచబడుతుంది. అవినీతి పనులు నియంత్రించి వారికి ఎంత అవసరమో అంత ఉంచి మిగిలినటువంటి సొమ్ముని లోకక్షేమం కోసం వినియోగించాలి. ఇవన్నీ జరగతే గాని లోకం హాయిగా ఉండదు. అందరూ సంపదలతో హాయిగా ఉండడం లక్ష్మి కదా. కనుక ఈ విద్య అంతా లక్ష్మీ స్వరూపంగా దర్శించిన ఒక భావం. అంతే కదా. అమ్మవారికి ఒక పేరు ఉంది, రాజ్యలక్ష్మి. విన్నారు ఎప్పుడైనా? ఆ రాజ్యలక్ష్మి స్వరూపం అమ్మవారు. రాజ్యలక్ష్మి అంటే 4 కూడినటువంటి సరి అయిన వ్యవస్థని రాజ్యలక్ష్మి అంటారు. అదే నృపవేశ్మ గతానందం. విన్నారా ఈ నామం? లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం వస్తుంది. నృపవేశ్మ గతానందం. నృప వేశ్మ. నృప అంటే రాజులు, వేశ్మములు అంటే వాడి వీళ్ళు. రాజగృహాలలో ఉంటూ ఆనందించే తల్లి అంటే రాజరికంలో శోభ ఉంటుంది. మనం కూడా కోటలు అవి చూద్దామంటే ఉత్సాహంగా వెళతాం, ఎందుకంటే అక్కడ కళ ఉంది. ఇప్పటికీ ఒక మంత్రి గారు ఇల్లు చూద్దామని సరదా కదా, పదవి కళ అంటే అంతా ఉంటుంది. ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు వచ్చే శోభ ఉంటుంది, దాన్ని రాజ్యలక్ష్మి అంటారు. ఇక్కడ ఇప్పుడు ఆ శోభ ఈ 4 పాటించినప్పుడు అన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతి ఈ రూపంలో రాజ్యలక్ష్మి గురువమ్మ. సౌమ్యా సౌమ్యై జగద్రూపై త్వయేతద్దేవి పూరితం. ఇన్ని రూపాలు అమ్మవారిని దర్శిస్తున్నాం. గుహ్య విద్యలైపోయి రాజ విద్య చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జగమంతా నీ రూపాలతో నిండిపోయిందమ్మా అన్నారు. ఏమిటి ఆ రూపాలంటే 2 రకాల రూపాలు ఉంటాయి, సౌమ్య, అసౌమ్య అని. సౌమ్యం అంటే శాంతంగా ప్రశాంతంగా కనబడేవన్నీ సౌమ్య రూపములు. అసౌమ్య అంటే శాంతంగా కనబడవు, తీవ్రంగా ఉంటాయి. ఆ తీవ్రము నీ రూపమా, సౌమ్యము రూపమా అంటే సౌమ్యము తీవ్రము 2 రూపాలు నీవే తల్లి. ఈ 2 రూపాలతో లోకమంతా వ్యాపించి ఉన్నావు. ఈ మాట కూడా ఎంత దర్శనం చూడండి, ఎంత విశాలమైన దర్శనం. ఈ మాటే
అమ్మవారి గురించి సప్తశతి కూడా వివరిస్తున్నది. అందుకే తల్లి సౌమ్య అతి రౌద్ర, సౌమ్య రూపం నీదే, అతి రుద్ర రూపం నీదే. అది విశ్వమంతా యాని రూపాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం తదాభువం. సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం తదాభువం. ఇది సప్తశతిలో వచ్చే మంత్రం. అమ్మ, ఏ సౌమ్య రూపములతో లోకంలో ఉన్నావో, ఏ తీవ్ర రూపములతో లోకంలో ఉన్నావో, ఆ రెండు రూపాలతో లోకాన్ని కాపాడు. చూసారా ఎంత గొప్ప భావం ఉన్నదో. దీన్ని బట్టి ఋషుల దర్శనానికి ఉన్నటువంటి విస్తారం చూడండి. అదే అమ్మ నీ సౌమ్య రూపాలతోనే కాపాడు అంటే మరి తీవ్ర రూపాల సంగతి ఏమిటంటుంది? అవి కూడా నీ రూపాలే కనుక వాటితోనూ కాపాడు అంటారు ఇక్కడ. అంటే అమ్మవారు తీవ్ర రూపాలు ఉపసంహరించుకుని సౌమ్య రూపాలతో కనబడాలని కోరుకోవడం లేదు. తీవ్ర రూపాలు అలాగే ఉండాలి, సౌమ్య రూపాలు అలాగే ఉండాలి. ఆ రెండింటితో మమ్మల్ని కాపాడాడు అంటే అర్థం. తీవ్ర రూపములు అంటే భయంకరమైన వర్షం పడింది, అది సౌమ్యం కాదు, తీవ్రమే. కాసింత చల్లగా ఆరపడింది, సౌమ్య రూపం. ఏది కావాలి మీకు? రెండూ కావాలి. ఇవాళ మనం తీవ్ర రూపం భరించలేకపోవచ్చు వర్షాన్ని, ఎందుకంటే బయటకు వెళ్ళి పని పెట్టుకున్నాం కనుక. ఇంట్లో కూర్చుంటే హాయిగా చూడొచ్చు. కానీ ఆ తీవ్ర వర్షం వల్ల వచ్చే ప్రయోజనం ఎంత ఉంటుందో, ఆ వచ్చే జలము ఎన్నిటికి అవసరం అండి. అలాగే తీవ్రమైన సూర్యకాంతి అసౌమ్యమే అది. అదే వసంత ఋతువులోనో శరద్ ఋతువులోనో లేదా మార్గశిర మాసంలో సూర్యుడు అంటే చల్లగా ఉంటాడు, అది సౌమ్య రూపం. ఏ సూర్యుడు గొప్పవాడు? గ్రీష్మకాలం సూర్యుడు గొప్పవాడా, శిశిర ఋతువులో సూర్యుడు గొప్పవాడా? ఇద్దరు కావాలి కదా. అబ్బా భరించలే అన్నా సరే ఆ వేసవి సూర్యుడు అవసరము అనుకున్నది. ఆయన అంత తీవ్రత వల్ల తర్వాత రాబోయే ఫలితాలు చాలా ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే తీవ్రత వల్ల పండే పంటలు వేరు, ఆ తీవ్రత వల్ల వచ్చే ఫలితాలు వేరు. అవి ఉండాల్సిందే, ఇవి ఉండవలసిందే. ఉండని ఈ లోకంలో నాకేం పోయింది, ఆ రెండు నాకు క్షేమంకరంగా మారితే చాలు అనుకుంటే చాలండి. ఈ యొక్క కాన్సెప్ట్ భారతీయ వైదిక జ్ఞానం. దీనినే రుద్రంలో ఘోరం అఘోరం అన్నారు. ఇక్కడ అఘోరం అంటే సౌమ్యం, ఘోరం అంటే తీవ్రం. ఘోరం అఘోరం రెండు ఉండని లోకంలో ఉంటే నేనేమన్నా మార్చడానికి? కానీ ఘోరమైన అఘోరమైన మాకు అది క్షేమంకరంగా మారిపోవాలి. అలా క్షేమంకరంగా మార్చేదాను నువ్వు ఎలా మార్చగలవంటే నువ్వే ఆ రెండు రూపాలుతున్నావు. మరి ఘోరం భరించలేకపోతున్నావంటే శిక్షించేటప్పుడు ఆ రూపంలోనే ఉంటుంది, రక్షించేటప్పుడు ఈ రూపంలో ఉంటుంది. ఘోరాఘోరం కూడా రిలేటివ్ టర్మ్ అయ్యా అన్నారు. నేను వేడి భరించలేని చలి ఉంటే చాలంటాడు వాడు, ఆ చలి భరించలేని కూడా మరుగుడు ఉంటాడు. అంటే ఒకడికి సౌమ్యం మరొకడికి అసౌమ్యం, ఒకడికి ఘోరం ఇంకోటికి అఘోరం. ఏం చెప్తావు దీనికి? ఇవన్నీ రిలేటివ్, సాపేక్షం. కానీ ఈ రెండు రకాలుగా ఉంటాయి. కానీ రెండు రకాలుగా ఉన్నది నువ్వే అని తెలిస్తే దేనికి చలించని జ్ఞానం ఉంటుంది. దాని పేరు శివం అంటారు. ఈ మూడు నీ స్వరూపాలు తల్లి అన్నారు. ఈ యొక్క కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఇంతకుముందు ఫిలాసఫీ మరొకట్లేదండి. లోకల్లో మనం ఊహించేవన్నీ రెండు రకాలు ఉంటాయి, ఘోరం అఘోరం. తట్టుకోలేనిది ఘోరం, తట్టుకోగలిగేది అఘోరం. రెండు జీవితంలో ఉన్నాయి. కానీ రెండు అమ్మవారి రూపాలని తెలిసాక రెండింటిని చూసి ఆనందించాలి. కానీ ఒకదాన్ని పొంగిపోయి ఒకదాన్ని కురిగిపోనక్కర్లేదు. ఆ జ్ఞానం పేరు శివం అన్నారు ఇక్కడ. రెండు అమ్మవారి రూపాలని తెలుసుకో. ఈ రెండు రూపాలతో ఉన్న నువ్వు మమ్మల్ని రక్షించాలి. ఈ లోకమంతా నీ యొక్క ఆ రెండు రూపాలతో నిండిపోయింది తల్లి. సౌమ్య అసౌమ్యై జగద్రూపై త్వయేతద్దేవి పూరితం. అంత గొప్పదాని కనుకే యజ్ఞస్వరూపుడే నారాయణుని యొక్క శరీరంలో హృదయంలో కూర్చునేది నువ్వు తప్ప ఇంకెవరు కూర్చోగలరు తల్లి. కాత్వన్యాత్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపు అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృత. గదాభృత గదాధరుడైన నారాయణుడు ఎటువంటి వాడు అంటే దేవదేవుడు, దేవతలకు కూడా దేవుడు. యోగి చింత్యం, యోగులు ఎప్పుడు ఆయన ధ్యానిస్తుంటారు. అటువంటి వాడి శరీరం ఏంటో తెలుసా? యజ్ఞమయం వపు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. నారాయణుడు యజ్ఞస్వరూపుడు. జ్ఞానం యజ్ఞం అని భగవంతుడు రెండు రూపాలు ఉంటాయి. జ్ఞానం అంటే కేవలం తత్వజ్ఞానం, అది ఉపనిషత్కాండ. కర్మకాండ యజ్ఞం. కనుక వేదంలో కర్మకాండలో యజ్ఞరూపుడే ఉంటాడు, జ్ఞానకాండలో బ్రహ్మముగా ఉంటాడు. అందుకే కాండద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అంటూ యజ్ఞాంతంలో అందరూ చదువుతుంటారు. కాండద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి. యజ్ఞం కర్మమయం, సత్కర్మలు భగవత్ప్రీతిగా చేసేవని యజ్ఞములు అనిపించుకుంటాయి. ఈ యజ్ఞములన్నీ నారాయణుడు. యజ్ఞో వై విష్ణు. యజ్ఞము విష్ణువైనప్పుడు యజ్ఞము యొక్క స్వరూపము, యజ్ఞం వల్ల ఫలము ఆయన శక్తి. శక్తి ఎవరు? లక్ష్మి. కనుక సర్వయజ్ఞమయుడైనటువంటి నారాయణుడు, దేవదేవుడైన నారాయణుడు, యోగుల చేత పూజింపబడేటువంటి నారాయణుడు ఎవడున్నాడో ఆ నారాయణుని యొక్క శరీరమునందు నువ్వు ఉన్నావంటే నువ్వు తప్ప ఇంకెవరు ఉండగలరు తల్లి.
ఆయన అభిమురాలు అయిన శక్తిగా నువ్వున్నావు. నువ్వు గాని లోకాన్ని విడిచిపెడితే ఈ లోకం వినష్టప్రాయం, అన్ని కోల్పోయింది అవుతుంది అన్నారు. ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తే లోకం ఎలా ఉంటుందయ్యా అంటే మృతతుల్యం అంటాడు ఇంద్రుడు మరొక స్తోత్రంలో. మృతతుల్యం అంటే చచ్చిన దానితో సమానం అన్నాడు. శరీరంలో చైతన్యం ఉన్నంతసేపు రా కూర్చోని పక్కన పెట్టుకుంటాం. ఆ చైతన్యం పోయిన తర్వాత ఒక పూట కూడా పెట్టం. అంటే జగత్తులో ఆ చైతన్య రూపంగా అమ్మవారు ఉన్నారు. అంతేకాదు లక్ష్మీ కళ ఎవరినైతే విడిచిపెట్టేస్తుందో వారిని జగత్తు అసలు గౌరవించిందండి, తెలుసుకోవాలి. లక్ష్మీ కళ ఉన్నంత కాలంలోనే లోకాల్లో కూడా మర్యాద ఉంటుంది. అదే లక్ష్మీ కటాక్షం అంటే వాడి వైపు లోకం చూస్తుంటారు. అందుకు ఒక మాట అంటారు కావ్య కంటే గణపతి ముని గారు, ఏమనంటే అమ్మ నువ్వు ఎవరిని చూస్తావో వాడిని అందరూ చూస్తారమ్మా. గొప్ప విషయం. అంటే అందరూ చూసి ఆహా వాడు చాలా గొప్పవాడండి అంటుంటే మనకు అంత సంతోషం అండి. అలా అందరూ నిన్ను చూసేటంత గొప్పగా నువ్వు ఉండాలంటే అమ్మవారు నిన్ను చూడాలి అన్నాడు. ఇక్కడ అమ్మవారు చూపు పడితే అందరూ చూపు పడే స్థితి వస్తుంది. అది అనుగ్రహానికి ఉన్న శక్తి అండి. ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తున్న అమ్మ చూపుల ప్రభావం. అందుకే త్వయాదేవి పరిత్యక్తం సకల భువనత్రయం వినష్టప్రాయం అభవత్. నువ్వు కానీ విడిచిపెట్టేశావా అన్ని నష్టమైపోతాయి, మిగలవు. అందుకే త్వయేదానీ సమేధితం, ఈ మొత్తము నీ చేతనే ధరింపబడి ఉన్నది. అంతేకాదు నీ అనుగ్రహం వల్ల నీ చూపు పడితే అన్ని సంపదలు లభిస్తాయి. సంపదలు అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. దారా పుత్రాస్తధాధారం సుహృద్ధాన్య ధనాదికం భవచ్చేతన్ మహాభాగే నిత్యం త్వద్వీక్షణాం నృణాం. త్వద్వీక్షణ నీ చూపు చేత నృణాం మానవులకి లభించే వెంటనే దారా. ఒక మంచి స్త్రీ భార్య లభించాలన్నా ఆవిడ అనుగ్రహం ఉండాలి. అది అమ్మ అనుగ్రహం వల్ల మంచి స్త్రీ లభిస్తుంది. అంటే భార్య కూడా సంపద అని చెప్తున్నారు. అలాగే పుత్రాహ సంతానం ఒక సంపద. తత ఆధారం ఇల్లు మరొక సంపద. సుహృత్తు మిత్రులు చూడండి. ఎందుకంటే మిత్రులు ఉండడం గొప్ప సంపద అని చెప్పాడు. పిలిస్తే పలకడానికి నీకంటూ ఆత్మీయతా భావన మిత్రులు సంపాదించుకోవడం గొప్ప సంపద. ఇందులో ఏ సంపద అక్కర్లేదు అనిపిస్తుంది. కనుక సరైన భార్య, పుత్రులు, ఇల్లు, స్నేహితులు, ధాన్యము, ధనము, ఆధికం మొదలైనవన్నీ కూడా నీ కటాక్షం ఉన్న వారికి లభిస్తాయి. అంటే అమ్మవారి కరుణా కటాక్షం ఉంటే ఇవన్నీ లభిస్తాయి. Oh